నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. కెనడా గురించి వీడియో చేయమని నాకు చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. అసలు కెనడాలో ఏం జరుగుతుంది, కెనడా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి. నిన్న కూడా ఎవరో ఈమెయిల్ ఇచ్చారు, మా వాడు కెనడాలో చదువుకుంటున్నాడు, ఇప్పుడు ఇండియా వస్తే బెటరా, అక్కడ జాబ్ రావట్లేదు, స్ట్రగుల్ అవుతున్నారు, ఇలాంటి రిక్వెస్ట్లు చాలా వచ్చినాయి. సో దీని మీద నేను కొంత రీసెర్చ్ చేసి ఈ పర్టికులర్ వీడియో అనేది చేస్తున్నా. ఏంటి అంటే జనరల్గా ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ అని ఏదైతే స్టోరీ ఉంటుందో దట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫర్ కెనడా యాజ్ వెల్. పిజ్జా హట్కి వెళ్ళినా మన ఇండియన్సే, బర్గర్ కింగ్కి వెళ్ళినా మన ఇండియన్సే, సూపర్ మార్కెట్కి వెళ్ళినా మన ఇండియన్సే, వేరెవర్ యూ గో వీ విల్ ఫాలో యూ అని బిఎస్ఎన్ఎల్ యాడ్ అనేది ఒకటి ఉంది కదా ఇంతకుముందు. సో సే దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడికి పోయినా వీళ్ళే ఉంటున్నారు అని చెప్పి లోకల్ వాళ్ళకి కోపం అనేది పెరిగి ఆబ్వియస్లీ ఎక్కడికి పోయినా వాళ్ళని కన్ఫరెంట్ చేయటము, వీడియోలు తీయటము, లేకపోతే మీరు ఇక్కడ వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి ఇలా వీడియోలు తీయటము, టిక్టాక్లో, ఇన్స్టాలలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా అంతా, రిటర్న్ మీడియా అంతా అదే జరుగుతుంది ప్రస్తుతానికి. ఎందుకు అంటే ఓవర్ పాపులేషన్. సో ప్రతి చోట కూడా ఓవర్ పాపులేషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇండియన్స్ అసలు వరల్డ్ వైడ్ లేని ఏరియాలో లేరు, అన్ని చోట్లకి స్ప్రెడ్ అయిపోయారు. ఎందుకంటే దానికి కారణం కొంత మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఉండడము, అందరికీ ఫారెన్ వెళ్ళాలనుకోవటము, ఏదో ఒక రకంగా వెళ్ళి ఫారెన్లో పడితే మన లైఫ్ సెట్ అయిపోద్ది అనుకోవటము, బతకటానికి పలు దారులండి. తప్పేముంది దాంట్లో. తప్పు చేసేవాడు ఎప్పుడైనా కానీ తప్పు పట్టాలి. కానీ జెన్యున్గా ఏదో ఒక రకంగా మనం జాబ్లో సెటిల్ అవుదాం, ఫారెన్లో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ షార్ట్ కట్ తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతో పాపులేషన్ ఎక్కువ పెట్టేప్పటికీ లోకల్లో ఉద్యమాలు అనేవి మొదలైనవి. అమెరికా ఎట్లనో, యూకే ఎట్లనో, ఆస్ట్రేలియా ఎట్లనో, కెనడా కూడా వీఆర్ ఆల్ సేలింగ్ ఇన్ ఏ సేమ్ బోట్ అనమాట. సో కాబట్టి ముందు కెనడాలో ఎవరైనా సెటిల్ అవ్వాలి అనుకున్న ఉద్దేశం ఉండి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అయిపోయింది. ఆప్షన్ ఈస్ క్లోజ్, కేల్కతం, దుకాణం బంద్. అయితే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అంటే 94% ఆఫ్ రిజెక్షన్స్ అనమాట. ఏది స్టూడెంట్ వీసాలు. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అంటే మెయిన్ ఇంతకుముందు స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఒక 20% సెక్షన్ని మనం వదిలేద్దామండి. ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా మంచి టాప్ యూనివర్సిటీలు ఎత్తుకొని వెళ్తారు, చదువుకుంటారు. అమెరికా ట్రై చేస్తారు, రాలేదనుకోండి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ట్రై చేస్తారు, యూకేలో రాలేదనుకోండి, కెనడాలో ఒక టాప్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటారు. వాళ్ళ ఎయిమ్ అంతా చదువుకోవటం మీద ఉంటుంది కాబట్టి వాళ్ళని పక్కన పెడేద్దాం. మిగిలిన వాళ్ళు ఏంటంటే కెనడాలో బోలెడ్ అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. ఏదో ఎంతో కొంత కట్టి ఫ్లైట్ టికెట్ ఎక్కి ఇక్కడి నుంచి అటు దిగామా అని అనుకునేటువంటి యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. అలాగ వచ్చి కనపడకుండా పోయినటువంటి వాళ్ళు దగ్గర ఒక 50,000 మంది ఉన్నారని చెప్పేసి అప్పుడు గవర్నమెంటే డిక్లేర్ చేసింది. సో వాళ్ళు ఎక్కడున్నారో దే కాంట్ ట్రేస్ అనమాట. అంటే వీళ్ళు వచ్చారు, దిగారు, యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకోలేదు, ఎటు వెళ్ళిపోయారో తెలీదు. సో వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటా, ఆ షాపుల్లో ఈ షాపుల్లో పని చేసుకుంటా డబ్బులు పంపించుకుంటూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఏమైందంటే స్టూడెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫేక్ ఆఫర్ లెటర్లతో రావటము, ఫేక్ ఏజెన్సీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ వలన ఏంటంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ జెన్యున్గా ఎవరైనా కెనడా వెళ్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోయింది అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటే తప్ప వీసాలు రావట్లేదు. సో 90+% రిజెక్షన్స్ అయితే అవుతున్నాయి. సో కెనడా వెళ్ళి మీరు చదువుకొని, జాబ్ తెచ్చుకొని, వర్క్ పర్మిట్ తెచ్చుకొని, పిఆర్ తెచ్చుకొని సెటిల్ అవటం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైలీ అన్లైక్లీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓవర్ క్రౌడెడ్. ఓకే, చదువుకోవడానికి వెళ్ళొచ్చు మీ డబ్బులు కాబట్టి, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు దొరికితే. ఆల్రెడీ మన వాళ్ళకి కాంపిటీషన్ ఉన్నారు. ఎందుకు దొరకవు పార్ట్ టైం జాబ్లు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక 5 ఏళ్ల క్రితం స్టూడెంట్ వెళ్ళాడు అక్కడికి, అక్కడే ఉన్నాడు, వాడు చదువు అయిపోయింది, చదువుకున్నాడు చదువుకోలేదు ఎవరి తెలియదు, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు, చదువు అవ్వలేదు, సో కంటిన్యూ అవుతున్నాడు. వాడు ఖాళీ చేస్తేనే కదా మీరు ఎక్కేది. బస్ స్టాండ్కి వచ్చినప్పుడు అందరూ దిగిపోతారు, కొత్త వాళ్ళు ఎక్కుతారు. ఆ బస్సు అంతమంది అక్కడే ఉన్నారనుకోండి, ఎవరు ఎక్కుతారు? కిందోళ్ళు నిలబడే ఉంటారు, పైన లోపలంతా జనాలు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు. సో అది జరుగుతుంది అనమాట. ఖాళీ అవ్వట్లేదు, వీళ్ళకి జాబులు దొరకట్లేదు. ఎక్కడో అక్కడెక్కడో ఏదో కష్టాలు పడి క్యాష్ అండ్ అవి ఇవి ఏవో చేస్తున్నారు కానీ బట్ స్టిల్ ఓవర్ పాపులేషన్ అవటం వల్ల మన వాళ్ళకు కూడా జాబులు దొరకట్లేదు. సో ఇది స్టూడెంట్స్ పరిస్థితి. సో వీళ్ళకి ఇప్పుడు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ఏదైతే ఉందో దాన్ని చాలా స్ట్రిక్ట్ చేశారనమాట. అంటే స్టూడెంట్ మీ చదువు అయిపోయిన తర్వాత మీకు పీజీడబ్ల్యూపీ రావాలి అంటే చాలా రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏంది, కంపెనీ జెన్యున్గా ఉండాలి, జాబ్ జెన్యున్గా ఉండాలి, అతను కెనడా వాళ్ళ లోకల్ వాళ్ళకి ఇవ్వలేమని ప్రూవ్ చేయాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వర్క్ పర్మిట్ రావటం, వర్క్ పర్మిట్ తర్వాత పిఆర్ రావటం, అన్లెస్ అంటిల్ యు ఆర్ ఫ్రమ్ టాప్ యూనివర్సిటీస్ అయితే తప్ప చాలా కష్టం. సో ఇది స్టూడెంట్స్.
ఇక మీరు డిసైడ్ చేసుకోండి వెళ్దాం అనుకుంటున్నారా అనేది కేవలం మీ ఆలోచనకే వదిలేస్తాను. నెక్స్ట్ వర్క్ పర్మిట్లు, విజిటర్స్ టు వర్క్ పర్మిట్. ఏది కోవిడ్ టైంలో వీళ్ళు ఓపెన్ చేశారు. విజిట్ వీసా మీద వచ్చి వర్క్ పర్మిట్ చేసుకోవడం. అమెరికాలో ఆ ఆప్షన్ లేదు, కానీ విజిట్ వీసా మీద వెళ్ళి చేంజ్ ఆఫ్ స్టేటస్కి మీరు H1కో లేకపోతే ఇంకో దానికో లేకపోతే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడమో పెళ్లి చేసుకోవడమో ఇలాంటివి చేయొచ్చు. వస్తే వచ్చింది, రాలేదనుకోండి ఎటు బయట వచ్చినా మళ్ళీ స్టాంపింగ్ చేయించుకొని రావాలనేటువంటి రూల్ ఉండేది. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా విజిట్ వీసా మీద కెనడా రండి, వర్క్ పర్మిట్ అప్లై చేసుకోండి అన్నారు. దాంతో ఏమైందంటే ఇక పుట్టగొడుగుల కింద కంపెనీలు అయిపోయినాయి. మొన్న ఏదో రీసెంట్గా మీడియాలో ఇది కూడా వచ్చింది కదా, మిడిల్ ఈస్ట్ నుంచి ఇక్కడి నుంచి కంపెనీలను ఆపరేట్ చేసి కెనడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి వీసాలు చేసి వర్క్ పర్మిట్లు చేసి అక్కడ వదిలేశారనమాట. సో అదొకటి రీసెంట్గా రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. సో అలాగా ప్రతి ఓడు కంపెనీ పెట్టేశాడు, వర్క్ పర్మిట్లు చేశారు. విజిట్ వీసా మీద రావడం, వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవడం, విజిట్ వీసా మీద రావడం, వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవడం. దీంతో ఏమైందంటే ఓవర్ పాపులేషన్ అయిపోయింది. ఈ స్టూడెంట్స్కి ఎవరైనా కాంపిటీషన్ అంటే మళ్ళీ వీళ్ళే. ఓకే, సో అలాగా ఒకళ్ళు కాంపిటీషన్ అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ రూట్ అనేది కట్ అయిపోయింది. ఇది మొన్న 2025 ఫిబ్రవరికి అనుకుంటా విజిటర్ నుంచి వర్క్ పర్మిట్ తీసేశారు. సో ఆ ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఏంటి, ఈ వర్క్ పర్మిట్లు ఏమైతే ఉన్నాయో ప్రెజెంట్ అంటే లాస్ట్ 2025లో ఒక దగ్గర 1 మిలియన్ అనుకుంటా అండి, 1 మిలియన్ మెంబర్స్ వర్క్ పర్మిట్లు అయిపోయినాయట. టోటల్గా 2026కి వచ్చేటప్పటికి ఈ ఎక్స్ పోస్టులు, తర్వాత అవి సోషల్ మీడియా పోస్టులు, న్యూస్ ఛానల్స్ అన్నీ చూస్తే దగ్గర వాళ్ళు చెప్పడం ఏంటంటే 2 మిలియన్ పీపుల్ విల్ బికమ్ అన్డాక్యుమెంటెడ్ ఇన్ 2026 ఇఫ్ దే డోంట్ గెట్ ది వర్క్ పర్మిట్స్ అని చెప్పేసి. అంటే ఈ వర్క్ పర్మిట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుని ఎక్స్టెన్షన్ వస్తే కనుక ఓకే, రాకపోతే కనుక వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ అవుతారు. దెన్ దే బికమ్ ఏ ఇల్లీగల్. ఇంకా వాళ్ళని ఉంటే డిపోర్ట్ చేస్తారు, లేకపోతే వాట్ ఎవర్ ద రూట్ ఇస్. సో ఇంతమంది వర్క్ పర్మిట్లు ఎక్స్టెన్షన్ అవుతాయా అంటే 100% హైలీ అన్లైక్లీ. ఎందుకు అంటే కొత్తగా రూల్స్ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు అంటే ఎవరెవరైతే కంపెనీ మెయింటైన్ చేసి వీళ్ళకి వర్క్ పర్మిట్ ఎక్స్టెండ్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను జెన్యూన్ ఎంప్లాయా కాదా, అంటే ఐ మీన్ టు సే ఇప్పుడు ఈ పర్టికులర్ స్కిల్ సెట్కి ఇతను కంపల్సరీ అవసరమా కాదా, కెనడాలో లోకల్ పర్సన్ దొరకడా అనేది ప్రూవ్ చేయాలన్నమాట. సేమ్ H1 ఎలాగైతే స్ట్రిక్టర్ రూల్స్ వచ్చాయో దీనికి కూడా అలాగే స్ట్రిక్టర్ రూల్స్, కంపెనీ కంప్లైన్స్ అనేవి తీసుకొచ్చారనమాట. ఆ కంపెనీ కంప్లైన్స్ ప్రకారం ఇతను కంపల్సరీ కావాల్సిందే, అసలు ఇతను లేకపోతే మన కెనడా ఇంకా నడవదు అనే టైప్లో ఉంటే తప్ప వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ కాకుండా చేశారు. ఎందుకు అంటే పెరుగుతున్నటువంటి మన ప్రజల నుంచి పెరుగుతున్నటువంటి ప్రెషర్కి గవర్నమెంట్ కూడా ఆలోచనలో పడిందనమాట. ఎందుకు హౌసింగ్ హౌసింగ్ లేదు. మెయిన్ ప్రాబ్లం అబ్రాడ్కి ఇండియాకి తేడా ఉన్నది ఒకటి ఏంటంటే హౌసింగ్ అనమాట. అబ్రాడ్లో ఏంటంటే రీజనబుల్గా తక్కువ ఉంటాయి హౌజులు. ఇప్పుడు ఒక పర్టికులర్ స్ట్రీట్లో ఒక 50 హౌజులు ఉన్నాయి అనుకోండి, ఆ 50 ఉంటాయి. ఇంకో 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా 50 ఏళ్ళకైనా అవే ఉంటాయి. మన దగ్గర ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తుంటారు, పర్మిషన్ లేకుండా కట్టేస్తుంటారు. చిన్న దాంట్లో 15-20 ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి అక్కడ అలా అడ్జస్ట్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే హౌసింగ్ సరిపోవట్లేదు, వీళ్ళకి హౌసింగ్ ఇవ్వాలి అంటే మళ్ళీ కొత్త హౌసింగ్ కట్టాలంటే గవర్నమెంట్ బడ్జెట్లు ఎల్లకేట్ చేయాలి. తర్వాత ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి హౌసింగ్ ప్రాబ్లము, తర్వాత సరిపోను డబ్బులు లేవు, సరిపోను ఉద్యోగాలు లేవు. అందుకని చెప్పేసి స్ట్రిక్టర్ కంప్లైంట్స్ అనేవి తీసుకొచ్చారు. సో వర్క్ పర్మిట్లు ఎక్స్టెన్షన్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. దాంతో పాటు ఈ PR ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ PR కూడా వాళ్ళు కొంత రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఓవర్ పాపులేషన్, హౌసింగ్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ హెడేక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి ఆన్ యాన్ యావరేజ్ ఒక పర్సన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకొని సెటిల్ అయ్యి జాబ్ తెచ్చుకొని PR వచ్చి వెళ్ళడం అనేది అది హైలీ ఇంపాసిబుల్. లేదు వర్క్ పర్మిట్ మీద మీరు వెళ్ళి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యి PR వచ్చి మీ ఫ్యూచర్ని కనుక చక్కగా అక్కడ సెటిల్ చేసుకుందాం అనుకుంటే అన్లెస్ అంటిల్ సూపర్ స్కిల్ ఉంటే తప్ప కొంచెం కష్టమైన పని. సో ఇంకా ఈ ఓపెన్ వర్క్ పర్మిట్స్ను కూడా మోర్ ఆర్ లెస్ ఈ ఇయర్ నుంచి తీసేయాలి అని చెప్పేసి ప్లాన్లో ఉన్నారన్నమాట. C12 బిల్ అనేది ఒకటి ఉంది కదా, ఏది మాస్ డిపోర్టేషన్ బిల్లు, దాని గురించి ఇంకా స్టిల్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. మోర్ ఆర్ లెస్ ఒకవేళ ఆ బిల్లు కనుక పాస్ అయితే C12 అని C2 అని ఏవో రకరకాల బిల్స్ ఉన్నాయి ఇమ్మిగ్రేషన్ రిలేటెడ్. ఆ బిల్స్ కనుక పాస్ అయితే ఇంకొక బిల్ కూడా ఉంది, ఫండ్ హై ఎలకేట్. ఇప్పుడు మన ఏది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని అమెరికాలో ఎలా పాస్ అయిందో, ట్రంప్ ఎలా ఫండ్ ఎలకేట్ చేశాడు ఇమిగ్రేషన్కి. సో ఇది కూడా అలాంటి బిల్లులు ఒక 2-3 ఉన్నాయి. ఒకవేళ అది కనుక పాస్ అయితే వీళ్ళు కూడా
ఇమిగ్రేషన్కి బీభత్సమైన ఫండింగ్ అనేది ఇస్తారు. తర్వాత ఆ ఫండింగ్ అనేది కనుక ఇస్తే ఎవరైనా సరే ఇమిగ్రేషన్ పోలీసులు అయినా సరే ఎవరైనా సరే ఇమిగ్రేషన్ రికార్డ్స్ చెక్ చేసి వాళ్ళు క్యాన్సిల్ చేసేటువంటి అథారిటీ కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే ఇతను జెన్యూన్ కాదు అని కనుక అనుమానం వస్తే వాళ్ళు ఎనీ టైం అక్కడికక్కడే మీ వర్క్ పర్మిట్లు కానీ మీ స్టూడెంట్ వీసాలు కానీ క్యాన్సిల్ చేసేటువంటి రైట్స్ వస్తాయి. సో కాబట్టి సీరియస్గా వాళ్ళు ఆ బిల్లులు పాస్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా, ఫ్రూట్ఫుల్గా జరిగిన తర్వాతనే ఆబ్వియస్గా అవి ముందుకెళ్తాయి. ఒకవేళ అదే జరిగితే ఇవి వర్క్ పర్మిట్లు ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ కూడా ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ తీసేస్తారని చెప్పేసి న్యూస్ ఉంది. ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే ఏంటంటే జనరల్గా మనకు జాబ్ ఉన్నా లేకపోయినా వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత మనం జాబ్ ఎత్తుక్కొని జాబ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవాలంటే మీకు జాబ్ ఉంటేనే జెన్యూన్గా వర్క్ పర్మిట్ ఇస్తారు. ఇలాంటి రూట్స్ అన్ని కొత్తగా రాబోతున్నాయి. చాలా చేంజెస్ చేయబోతున్నారు వాళ్ళు, ఇమిగ్రేషన్ చేంజెస్. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఇక ఒక 5 to 6 monthsలో ఈ కెనడాలో ఈ డాక్యుమెంటెడ్స్ ఏది 1 million లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళంతా వర్క్ పర్మిట్లు అప్లై చేసుకున్నారు. మరి ఆ వర్క్ పర్మిట్ 90 days టైం అనేది ఏదో ఉంటుంది కదా కెనడాలో కూడా. మరి వాళ్ళకి ఎక్స్టెన్షన్లు వచ్చినాయా, రాలేదా, రాకపోతే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా, వెళ్తారా, ఇలాగా ఇప్పుడు ఓవరాల్గా ఇది మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉంది. 2 million members డాక్యుమెంట్స్ అంటే సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఎవరికైనా ఇల్లీగల్గా ఉండిపోతే కంపల్సరీ డిపోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు అంటే ప్రజల ప్రెషర్, ప్రతి చోట కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి, చెప్పాను కదా నేను వీడియోలో, అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఎందుకంటే మనకి మన దేశంలో మనం పుట్టిన చోట మనకి తినటానికి ఉండటానికి ఉద్యోగం చేసుకోవటానికి కనుక మనకు అవకాశం లేదనుకోండి, ఆబ్వియస్గా ప్రభుత్వం మీద ఎదురు తిరగటం అనేది మొదలు పెడతాం. ఎందుకు, మనకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిదండి, ప్రభుత్వాన్ని కదా. ఎండ్ ఆఫ్ ద డే అది లోకల్లో సెంటర్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ ప్రభుత్వం కనుక అవకాశాలు కల్పించలేనప్పుడు జనరల్గా ఏం చేస్తారు, ఎదురు తిరుగుతారు. మన దగ్గర చూడండి ఏవో ఒక రకంగా ఈ నిరుద్యోగుల ఉద్యమం అని ఆ ఉద్యమం ఎందుకు అంటే పాపం వాళ్ళు చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేద్దామని ఎంతో కష్టపడి ఉంటారు. వాళ్ళకి చివరికి అసలు ఆ ఉద్యోగం చేయడానికి ఉండదు, బయట ఏ ఉద్యోగం దొరకదు. ఏం చేస్తారు, ఎట్లా బతకాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ₹1,00,000 నెలకి సంపాదించకపోయినా కనీసం ₹10,000 సంపాదించుకొని పెళ్ళాం బిడ్డలను పోషించుకొని అందరికీ ఒక లైఫ్ అనేది లీడ్ చేయాలనేది హ్యాపీ లైఫ్ ఉంటుంది కదా. సో అది జరగనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ప్రస్తుతానికి కెనడాలో జరుగుతుంది అదే అనమాట. ఓవర్ పాపులేషన్ అయిపోయింది. విదేశాల నుంచి విచ్చలవిడిగా వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ ప్రకారం విచ్చలవిడిగా వచ్చేసారు. విజిట్ వీసా టు వర్క్ పర్మిట్ కన్వర్ట్ అయిపోయారు. కాబట్టి ఫ్యూచర్లో మోర్ ఆర్ లెస్ మీరు సెటిల్ అవ్వటం కొంచెం ఇబ్బంది అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. బట్ మంచి జాబ్ ఉంటే ఓకే ఫైన్. దాంతో పాటు లే ఆఫ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి కదా. సో ఈ లే ఆఫ్స్ వల్ల కూడా జాబులు అనేవి పోతున్నాయి. అన్ని చోట్ల వరల్డ్ వైడ్ మొత్తం పోతున్నాయండి. ఒక పర్టికులర్ ప్లేస్ అని కాదు, లే ఆఫ్స్ వల్ల జాబులు. కాబట్టి ఏంటంటే ఎవరైనా కెనడా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీ సొంత బాధ్యతతోటి వెళ్ళండి. ఒకవేళ గనక జాబ్ రాకపోతే నేను వెనక్కి వస్తా, అంతేగాని లోకల్లో ఉండే వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పేశారు జాబులు దొరుకుతాయి నీకు మస్తున్నాయి ఏం ప్రాబ్లం లేదు వర్క్ పర్మిట్ వస్తుంది ఇలాంటి మాటలు నమ్మెళ్ళద్దు. మీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. మీకు మంచి జరిగి రేపు పొద్దున సక్సెస్ అయినా మీరే, లేదు డబ్బులు పెట్టుకొని అంతంత లోన్లు తీసుకొని వెళ్ళి అక్కడ జాబ్ రాకుండా మళ్ళీ ఇబ్బంది పడినా దానికి మీరే బాధ్యత తీసుకొని వెళ్ళండి. సో హ్యాపీగా దొరికితే మాత్రం జాబ్ చేసుకోండి. ఇది కెనడా గురించి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ అ గుడ్ డే, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.